శ్రీ సత్యసాయి జిల్లా 3వ కలెక్టర్గా టీఎస్ చేతన్ పుట్టపర్తి కలెక్టరేట్లో బాధ్యతలు తీసుకున్నారు. గతంలో చేతన్ జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. బాధ్యతలు తీసుకున్న కలెక్టర్కు అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని, నూతన ప్రభుత్వ నిర్ణయాల మేరకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారిస్తానని కలెక్టర్ చేతన్ తెలిపారు. అన్నా క్యాంటీన్లు, నూతన ఇసుక విధానం వంటి నూతన అంశాలపై దృష్టి సారించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సీఎం చంద్రబాబుకి ఈ సందర్భంగా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అండి, జిల్లాలో మనకి ఇప్పుడు 2 మంత్రులు ఉన్నారు. అలాగే శాసనసభలో 6 కాన్స్టిట్యున్సీస్ వస్తాయి. దాంతోపాటు రాప్తాడు మండలం నుంచి రాప్తాడు కాన్స్టిట్యున్సీ నుంచి 2 మండలాలు రామగిరి అండ్ కనగానపల్లి మనకి జిల్లాలో ఉంది. సో అందరూ శాసనసభ్యులు అందరితో కలిపి మన జిల్లాని పురోగతి ముందు ఎలా తీసుకెళ్తామని కోఆర్డినేషన్ చేస్తూ తీసుకెళ్తామండి. ఐ విల్ బీ ఏ ఫెసిలిటేటర్ ఇక్కడ. అంతేకాకుండా మీ అందరికీ తెలుసు, ఇది సత్యసాయి జిల్లా మనకి అనంతపురం జిల్లా నుంచి 2022లో మనకి ఏప్రిల్లో రీఆర్గనైజేషన్ వల్ల కొత్త జిల్లాగా ఏర్పాటైంది. చాలా వరకు కలెక్టరేట్లో కూడా మనకి చాలా వరకు ముందుకు వచ్చినాయి. అంటే మనకి ఈవెన్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా చాలా వరకు పనిచేశారు. ఇంతకుముందు నాకన్నా ముందు పనిచేసిన బసంత్ సార్ కూడా, అలాగే అరుణ్ బాబు గారు కూడా చాలా వరకు కోఆర్డినేషన్ చేస్తూ జిల్లాని ప్రోగ్రెసివ్గా తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. అదే ప్రతిఫలంగా నేను కూడా జిల్లాని స్టేట్ లెవెల్లో మనకి అన్ని పారామీటర్స్లో కూడా ముందంజలో ఉండాలని నా వంతు నేను ప్రయత్నిస్తున్నా. ఇందులో మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ అందరికీ కోఆర్డినేషన్ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ మంచి టీం ఉంది. జాయింట్ కలెక్టర్ గారు అభిషేక్ ఉన్నారు. అలాగే సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ గారు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కోఆర్డినేషన్ అండ్ ఆల్సో ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఆఫ్ ఆల్ డెవలప్మెంటల్ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని, అండ్ మీరు కూడా మీ పార్టిసిపేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. బికాస్ మీ ఫీడ్బ్యాక్ కూడా మనకి చాలా వస్తూ ఉంటుంది. కాబట్టి జిల్లాని ఎలాగ ముందుకు తీసుకెళ్తాం అనేది మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ. అంతేకాకుండా ఇప్పుడు మనకి కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మనకి కొన్ని ఆల్రెడీ డిసిషన్స్ తీసుకోవడం జరిగింది. ఒకటి వచ్చి న్యూ ఫ్రీ శాండ్ పాలసీ డిసిషన్ తీసుకోవడం జరిగింది. జిల్లాలో కూడా మనకి 5 స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. 2 ముదిగొబ్బలో, 1 బత్తలపల్లి, రామగిరి ఒకటి అండ్ కద్రి ఆల్రెడీ ఆపరేట్ అవుతున్నాయి. దానికి పేమెంట్ కూడా కంప్లీట్ ఆన్లైన్ ప్రాసెస్లో చేశారు. ఇవన్నీ కూడా మండే నుంచి కూడా జిల్లాలోని వివిధ శాఖల